హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో టేస్టీగా ఉండే ఈ బుజ్జి బుజ్జి పునుగులు ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాము క్లియర్గా. సో ముందుగా అయితే మనకి అందరికీ ఫ్రిడ్జ్లో దోసపిండి అనేది ఉంటుంది. సో ఇకైతే పులిసిందైనా పర్లేదు, ఇంకా పులిసిందైతే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది పునుగులకి. దోసపిండి అనేది తీసుకొని దాంట్లోకి అయితే సన్నగా కట్ చేసి పెట్టినటువంటి పచ్చిమిర్చి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే రుచికి సరిపడేలాగా సాల్ట్ని కూడా వేసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్మా రవ్వ, అంటే బొంబాయి రవ్వ అనమాట. సో అది వేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్నటువంటి పెద్ద సైజు ఆనియన్ కూడా అయితే యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా అయితే బేకింగ్ సోడా అండి వంట సోడాని కూడా వేసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా అయితే బియ్యం పిండి ఉంటుంది కదా, దానిని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత అయితే పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడే మనకి కొంచెం లూజ్గా అనిపించింది అంటే మనం 1 టేబుల్ స్పూన్ దాకా అయితే బియ్యం పిండిని, అలానే ఇంకో టేబుల్ స్పూన్ దాకా అయితే మైదాని వేసుకొని బాగా కలుపుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూసారు కదా, నాకైతే సరిపోయింది. ఇప్పుడు ఇది కొంచెం ఒక 10 నిమిషాలు 15 నిమిషాల దాకా అయితే మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఉప్మా రవ్వ యాడ్ చేసాం కాబట్టి అదంతా దానికి పిండికి పడుతుంది. సో ఇకైతే మనం కడాయి తీసుకొని 15 నిమిషాల తర్వాత ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నట్టు వేసుకోవడమే. సో చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే పునుగులనే మనకు రెడీ అయిపోతాయి అన్నమాట. సో నేనైతే మొత్తం చిన్న చిన్న పునుగుల్లాగా అయితే వేసుకుంటూ ఉన్నాను. సో ఇకైతే మొత్తం వేసుకున్న తర్వాత ఒకే దగ్గర వేసుకోకూడదండి, దూరంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం సేపు తర్వాత అయితే మనం కదుపుకోవాలన్నమాట. అన్నీ అతుక్కొని ఉంటాయి, వేయగానే కదుపుకున్నామంటే గంటికి అతుక్కుంటుంది. సో చూసారు కదా, కొంచెం కొంచెం అలా అనుకుంటూ తిప్పుకుంటూ జాలి గంటితోటి అలా అనుకున్నామంటే 2 వైపులా టర్న్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట. ఒక సైడ్ కాలుతూ ఒక సైడ్ అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అప్పుడు మనకి మొత్తం లోపల దాకా అయితే కుక్ అయ్యి లోపల కూడా మంచిగా మెత్తగా అనేది ఉంటుందన్నమాట. లేదంటే పిండి పిండిగా ఉంటుంది హై ఫ్లేమ్లో పెట్టేస్తే, ఎందుకంటే ఆయిల్ ఆల్రెడీ హీట్గా ఉంటుంది కాబట్టి. సో ఇక చూసారు కదా, నాకైతే బాగా అనేది కాలిపోయినాయి అనమాట. సో ఈ స్టేజ్లో అయితే మనం దింపేసుకోవడమే. మన చిట్టి చిట్టి పునుగులు అనేవి రెడీ అయిపోయాయి. దోసపిండితో వేసుకున్న పునుగులు చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఈ పునుగులు అనేవి ఒకసారి ట్రై చేయండి. దీంట్లోకి టమోటో చట్నీ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. బయట బండి మీద అమ్మినటువంటి టేస్ట్ అయితే వస్తుంది. సో ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.